బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్రంలో జాతీయ రహదారుల పనులపై సీఎం ఫోకస్ పెట్టారు. నిలిచిన హైవేల పనులు త్వరలో చేపట్టనున్న జాతీయ రహదారుల ప్రాజెక్టులకు సంబంధించి నేడు ముఖ్యమంత్రి ఉన్నతాధికారులతో సమీక్షించనున్నారు. పనులు వేగంగా సాగేందుకు, అడ్డంకులను అధిగమించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సుదీర్ఘంగా చర్చించి పరిష్కార మార్గాల్ని చూపించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. సమావేశంలో రాష్ట్ర రోడ్లు, భవనాలు, ఎన్హెచ్ఏఐ, అటవీ, రెవెన్యూ, విద్యుత్ శాఖల ఉన్నతాధికారులతో పాటు ఢిల్లీ నుంచి జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. రాష్ట్రంలో పలు జాతీయ రహదారుల నిర్మాణాలకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే భూసేకరణలో తీవ్ర జాప్యం జరుగుతోంది. కొందరు బాధితులు కోర్టుకు వెళ్లారు. ప్రభుత్వం అందించాల్సిన పరిహారంలో సమస్యలు నెలకొన్నాయి. వీటిని పరిష్కరించేందుకు తీసుకునే చర్యలపై సుదీర్ఘంగా చర్చించి రహదారుల పనులు సవ్యంగా చేపట్టే మార్గాల్ని సూచించనున్నారు ముఖ్యమంత్రి. తాజాగా రాష్ట్రంలో మరో 15 జాతీయ రహదారులను 33,000 కోట్ల అంచనాలతో 1,123 కిలోమీటర్ల హైవేను నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ప్రధానంగా సింగిల్ వే ఉన్న రోడ్లను డబుల్ వే ఉన్న రోడ్లను 4 వేస్గా విస్తరించనున్నారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ల పురోగతికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ అధికారులతో సమీక్ష గావించబోతున్నారు ఇవాళ.